కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ప్రతి వారము కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వింటున్నందుకు మీ అందరికీ దేవుని తరఫున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ given this great opportunity to share this word of God with you happily every week. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభా, మీ వాక్యాన్ని వివరించటానికి మీ ప్రియ బిడ్డలు శ్రద్ధ కలిగి మీ వాక్యాన్ని వినటానికి తగినటువంటి సమయాన్ని మీరు దయచేసినందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రభా, ఏ బిడ్డకు ఏ విధమైనటువంటి వాక్యము అవసరమున తండ్రి మీరే మాట్లాడండి నాయన. మీ ఆత్మచేత వారితో మాట్లాడండి నా ప్రభువా. వాక్యాన్ని వినటానికి వారికి శ్రద్ధ కలగ చేయండి నా ప్రభువా. ఇదిగో నా నాయన, కుటుంబంలో శాంతి సమాధానము లేక అనేకమైనటువంటి బాధలతో ఉండేటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి, వారికి శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి నాయన. ఈ సమయంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటున్నా ప్రభా, వారి యొక్క వ్యాధులను ముట్టండి, మీరు స్వస్థపరచండి. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలు గుర్తిరిగి మీ అందు నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించగలిగినటువంటి కృపణ ధన్యతను దయచేయమని ఈ చిన్ని మనములు మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభువును ప్రియకుమారుడనే యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. దేవునిలో నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదివి ఆ వాక్యాలని పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు అర్థం చేసుకోవడానికి తగినటువంటి బలాన్ని, సమయాన్ని దేవునిని అడగాలి. దేవునిని అడగటం ద్వారా ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మాటల యొక్క అర్థాలని ఆయన బయలుపరుస్తూ ఉంటారు. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా చదివి దాని ప్రకారముగా జీవించినటువంటి బిడ్డలకు ఎన్నో మేలులు, ఎంతో ఆశీర్వాదము, కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని అనుగ్రహించటానికి దేవుడు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఎఫెసియన్స్ చాప్టర్ 4 వెర్స్ 25 to 31, మనము ఒకరినొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమునే మాట్లాడవలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, మనము ఒకరినొకరము అవయవములై ఉన్నాము. క్రీస్తుకి మనము అవయవములై ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఒకరినొకరు అవయవములై ఉన్నాము అని అంటే మన శరీరములో ఏ భాగానికైనా నొప్పి తగిలితే మనం సహించలేము. మన శరీరంలో ఉండేటువంటి భాగాలన్నిటికీ కూడా ఏ విధమైనటువంటి ఆపద అంటే ఏ విధమైనటువంటి నొప్పి కలిగినా
మన ప్రాణము బాధపడిపోతూ ఉంటుంది, భరించలేనటువంటి బాధ. కాబట్టి మనందరము కూడా అవయవములై ఉన్నాము. మన బాడీకి ఈ అవయవములు ఎలాగైతే ఉన్నాయో దేవునిలో కూడా మనందరము కూడా, అంటే ఎవరికి నొప్పి కలిగినా ఎవరికి బాధ కలిగినా అది సమానముగా అందరికీ ఆ బాధను వ్యక్తపరుస్తూ ఉంటుంది, అంటే ఆ బాధను కలిగిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నిటికీ కూడా ప్రభువారికి మనము శిష్యులముగా ఉండాలి, ప్రభువారికి నమ్మకమైనటువంటి విశ్వాసులముగా ఉండాలి. అంటే మనం అందరము కూడా ఒకే కోవకు చెందినటువంటి వారముగా ఇక్కడ పరిగణింపబడుతున్నాం. అంటే ఒక్కొక్క వ్యక్తి ఒకే రకముగాను, మరొక వ్యక్తి మరొక రకముగాను ప్రవర్తించటం ఈ క్రైస్తవ్యములో కుదరదు. అంటే అందరము కూడా అవయవములై ఉన్నాము. మన బాడీకి మన చేతులు, కాళ్ళు, ఈ భాగాలు ఏ రకంగా అయితే ఉన్నాయో దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా క్రీస్తులో అవయవములుగా ఉండాలనేటువంటి ఇక్కడ అర్థాన్ని తెలియచేస్తూ ఉంది. కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువారితో సత్యమునే మాట్లాడవలను. సత్యమునే మాట్లాడవలను అని వాక్యం మనకు చెప్తా ఉన్నది అని అంటే మనలో ఏ విధమైనటువంటి సత్యము కూడా లేదు. మన బ్రతుకు అంతా కూడా అబద్ధములతోటేనే ప్రొద్దున లేచినది మొదలుకొని రాత్రి వరకు కూడా అబద్ధము అనేటువంటి ఆ వ్యాధితోటే మన బ్రతుకులు తెల్లారుతూ ఉన్నాయి. కానీ అది కాదు, సత్యమునే మాట్లాడవలను. ప్రతివాడు కూడా నీకు కలిగినటువంటి విషయం, నీలో జరిగినటువంటి విషయాన్ని ప్రతిదీ కూడా ఇతరులకు మంచి మాటలతోటే, నీకు జరిగినటువంటి సంగతులు ఏమైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా మంచి మనసుతో సత్యమునే మాట్లాడవలను తప్ప జరిగినటువంటి విషయం ఒకటే, నీవు మాట్లాడుతున్న విషయం ఒకటైన ఉన్నది. కాబట్టి ప్రతివాడు కూడా అబద్ధములాడుట మాని సత్యమునే మాట్లాడవలను. అంటే ప్రతివాడు కూడా అబద్ధికుడై ఉన్నాడు, తన పొరుగువారితో అబద్ధికుడై ఉన్నాడు, క్రీస్తులో కూడా అబద్ధాలు చెప్తూ ఉండేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఏమయ్యా మరి నువ్వు పోయినా మరి సండే నువ్వు చర్చికి రాలేదేంటని ఎవరైనా ఓ పెద్ద మనిషి అడిగినప్పుడు ఈయన ఉన్న విషయాన్ని మానివేసి లేనటువంటి విషయాన్ని కూర్చి చెప్పి ఇతరుల ద్వారా మన్నన పొందటానికి ఆయన ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులను మనం ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి, జరిగినటువంటి సంగతి ఒకటి, చెప్పినటువంటి సంగతి ఒకటి. ఇవన్నీ కూడా క్రీస్తుకు విరుద్ధమైనటువంటి పనులే. అదే ప్రభువారు నీలో నివసిస్తూ ఉంటే, నీవు క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డవైనట్లయితే, క్రీస్తులో నీవు నిజముగా మారు మనసు పొందినటువంటి వ్యక్తివైతే నీవెవరితోటి కూడా అబద్ధములో ఆడవలసినటువంటి పని లేదు. అసలు నీవు క్రీస్తు బిడ్డవైతే, ప్రభువారిని అంగీకరించినటువంటి వ్యక్తివైతే నీలో అబద్ధాలు రానే రావు. అబద్ధాలు ఆడటం వలన నీకు కలిసి వచ్చినటువంటి సంగతి ఇది కూడా కనబడలేదు. యథార్థం మాట్లాడినటువంటి వారికి ఎప్పుడూ కూడా అతని యొక్క సత్యము అతనినే రక్షిస్తూ ఉంటుంది. ప్రభువారు అతనిని వెనువెంట ఉంటారు. సత్యం మాట్లాడేటువంటి వ్యక్తికి అబద్ధములాడుట నీకు తగదు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ప్రతి వానిలో కూడా కోపము ఏలుబడి చేస్తూ ఉంటుంది. ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా పట్టరాని కోపములు, కుటుంబాలు బిడ్డల మీద కోపము, భార్య మీద కోపము, అలాగే బంధువుల మీద కోపము, ఇరుగు పొరుగు వారితో సరైనటువంటి పద్ధతుల్లో మాట్లాడలేక కోపమైనటువంటి పనులు, దెబ్బలాటలు, భరించలేనటువంటి మాటలు, ఇవన్నీ కూడా వ్యక్తిలో కనబడతా ఉంటాయి.
అందుకే ప్రతి వారు కూడా శాంతికరమైనటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభువారు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు, ప్రభువారు కోరుకుంటున్నారు. అయితే అటువంటి శాంతికరమైనటువంటి జీవితం నీలో లేదు. కాబట్టి నీలో శాంతికరమైనటువంటి జీవితాన్ని జీవించటం లేదు కనుక నీవు క్రీస్తు వారికి దూరంగా జీవిస్తున్నావు. క్రీస్తు వారికి దూరంగా నీవు ఎప్పుడైతే జీవిస్తావో సాతానుడు నీ మీద ఏలుబడి చేస్తాడు. అంటే క్రీస్తుకు నీవు దూరమైనప్పుడు నీవెవరు బిడ్డవనంటే సాతాను బిడ్డవే. క్రీస్తు వారు మంచి మాటలు నీకు బోధిస్తూ ఉన్నారు ఈ బైబిల్ గ్రంథం ద్వారా. అయితే ఈ బైబిల్ గ్రంథాన్ని విడిచిపెట్టి నీవు దూరంగా జీవిస్తూ ఉన్నావు. దూరంగా జీవించినప్పుడు ఎవరికి అది అవకాశం కలుగుతుంది? సాతానుడికి అవకాశం కలుగుతుంది. సాతాను యొక్క లక్షణాలతోటి నీవు జీవిస్తావు. కోపం అని అంటే సాతాను యొక్క లక్షణమే. అటువంటి కోపాన్నే నీవు లేకుండా చేసుకోవాలని అంటే నీవు క్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించినప్పుడు, క్రీస్తు వారు నీలో నివసిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు వారు నీకు చెప్పినటువంటి మాటల ద్వారా తూచా తప్పకుండా వాటిని అనుసరించి జీవిస్తూ ఉన్నప్పుడు కోపం నీలో నుండి పారిపోతుంది. కోపం అనేటువంటి సాతానుడు నీ దగ్గర నుంచి దూరంగా పారిపోతాడు. కాబట్టి సాతానుకు సంబంధించినటువంటి లక్షణాలు నువ్వు కలిగి ఉండటం మంచిదా? క్రీస్తు వారి యొక్క లక్షణాలను కలిగి ఉండటం మంచిదా? క్రీస్తు వారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా జీవించటం మంచిదా? సాతానుడు చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించటం మంచిదా? అది నీవు ప్రశ్నించుకొని ఈ రెండింటిలో ఏ విధమైనటువంటి లక్షణాలకు నీవు తావిస్తావో, ఏ విధమైనటువంటి లక్షణాలు మంచిగా ఉన్నాయో నీవు వాటిని ఆలోచించి వాటి ప్రకారముగా జీవించటం నీకు ఎంతో మేలు. మెట్టుకు ప్రభువారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా క్రీస్తు వారిని అంగీకరించి నీలో ఉండేటువంటి పాపకార్యములు, నీలో ఉండేటువంటి హేయమైనటువంటి కార్యాలు పరిశుద్ధమైనటువంటి వాక్యము ద్వారా, దేవుడు చెప్పేటువంటి వాక్యము ద్వారా నీ హృదయాన్ని కడుక్కొని నిజమైనటువంటి మారు మనసు పొంది క్రీస్తులో జీవించటం నీకు ఎంతో అవసరము. కాబట్టి కోపపడుడి కానీ పాపము చేయవద్దు. ఆ కోపము ఉండక్కర్లేదు. దానికంటే భయంకరమైనటువంటిది పాపము, దురాలోచన, వ్యభిచారము, ఈ విధమైనటువంటి హేయమైనటువంటి కార్యములకు దూరంగా ఉండుడి. ఈ కార్యాలను ఎప్పుడూ కూడా నీ మనసులో పెట్టుకోవద్దు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా నీవు జీవించటం చాలా మంచిది. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండరాదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ భూలోకంలో నివసించేటువంటి మనుషులము మనము ఏదో విధములైనటువంటి అవాంతరాలు మనకు సంక్రమిస్తూ ఉంటాయి. ఏదో విధమైనటువంటి అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి మనుషులమైన తరువాత. అయితే ఈ మనుషులలో భయంకరమైనటువంటి కోపము నివాసం చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిని ఏం చేయాలా? ఈ వ్యక్తి నాతో విరోధంగా మాట్లాడాడు, ఈ వ్యక్తి నేను వెళ్ళేటువంటి బాటకు అడ్డంగా వస్తున్నాడు, నేను వేసేటువంటి ప్లాన్స్కు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు, అతన్ని ఏ విధమైనటువంటి పద్ధతిలో దెబ్బతీయాలా, హతమార్చాలా, ఇటువంటి కక్షలు, కార్పణ్యాలు మనుష్యులలో చెలరేగుతూ ఉంటాయి. ప్రతిదినము మనము ఆ న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఏయో రకాలైనటువంటి భరించలేనటువంటి వార్తలను మనం వింటాం, వార్తలను మనం చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తూ ఉంటాం. భయంకరమైనటువంటి కోపంతో జీవించేటువంటి వ్యక్తులను ఆ టీవీ కార్యక్రమంలో మనం చూస్తూ ఉంటాం, అలాగే పేపర్ న్యూస్లో చూస్తూ ఉంటాం. ఇవి చదివినప్పుడు మన మనసు ఎంతో కష్టభరితమైనటువంటి, భరించలేనటువంటి, హృదయానికి భారమైనటువంటి ఆ యొక్క న్యూస్ని, ఆ యొక్క వార్తలను మనము చదువుతూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు వస్తుందా అంటే కోపము ఏలుబడి చేస్తూ ఉంది ప్రతి మనిషిలో. ఆ కోపము నివాసం చేస్తూ ఉన్నది.
అటువంటి కోపాన్ని నీలో నుంచి తీసివేసుకోవాలని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నీవు చేసినటువంటి పాపములో నీవు చేసినటువంటి అతిక్రమములను నీవు ఆయన ముందు పెట్టి ఆయనలో నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ జీవితం ఎంతో శాంతికరముగా జరుగుతుంది. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఎప్పటిదప్పుడే నీవు మర్చిపోవాలి. ప్రభువుని అంగీకరించినటువంటి బిడ్డవైతే నీవన్నిటిని ప్రక్కన పెట్టాలి. ప్రభు నీలో నిజముగా జీవించినట్లయితే, ప్రభువుని అంగీకరించినటువంటి బిడ్డవైతే, నీవు ఆయనకి సాక్ష్యముగా జీవించినటువంటి బిడ్డవైతే ఈ విధమైనటువంటి కోపతాపములన్నీ మాని ప్రభువారిచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములోని మాటలను నీవు స్వీకరించి వాటి ప్రకారముగా నీవు జీవించినట్లయితే నీలో ఉండేటువంటి కోపతాపాలన్నీ కూడా నశించిపోతాయి. నీలో ఏలుబడి చేసేటువంటి సాతాను శక్తులు దూరమైపోతాయి అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. ఇంకొక మాట, అపవాదికి చోటియ్యకుడి. నీలో అపవాదు ఉంటున్నాడు, నీలో సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు. కాబట్టి ఆ సాతానుడికి నీవు చోటు ఇవ్వద్దు. చోటు ఇవ్వద్దు అని అంటే నీలో క్రీస్తు వారు నివసించినట్లయితే, నువ్వు క్రీస్తు బిడ్డవైతే నీవు అపవాదికి చోటివ్వవు, సాతానుడికి చోటివ్వవు. సాతానుడు చెప్పినటువంటి మాటలకు నీవు విలువనివ్వవు. సాతానుడు నిన్ను ప్రేరేపించినప్పుడు క్రీస్తు వారి యొక్క సహాయాన్ని నీవు అడిగినట్లయితే సాతానుడు నీలో నుండి దూరం అవటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇటువంటి క్రియలను, ఇటువంటి మంచి పనులను, ఇటువంటి బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి మంచి వాక్యముల ద్వారా నీ యొక్క నడవడికను మార్చుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. ఎప్పుడు నీవు క్రీస్తునందున్నట్లయితే. ఇదిగో క్రీస్తునందున్న వారికి నూతన సృష్టి. ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఎవరైతే దేవునిని నిండారుగా పూజిస్తారో, ఎవరైతే దేవునికి మీ యొక్క హృదయాలనే అర్పించుకుంటారో, నిజమైనటువంటి ప్రార్థన ఎవరైతే చేస్తారో ఇటువంటి వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఏ సహాయమే అంటే అపవాదిని దూరపరిచేటువంటి సహాయం. అపవాది నీ దగ్గర ఎప్పటి నుంచి అయితే నువ్వు దూరపరుస్తావో నీవు క్రీస్తు బిడ్డగా పరిగణింపబడతావు. అటువంటి సహాయాన్ని దేవునిని అడుగుకోవటం ద్వారా నీవు ధన్యుడు అవుతావు. కాబట్టి అపవాదికి చోటియ్యకుడి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు గలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెనో. దేవునికి స్తోత్రం. అపవాదుని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంతేకాదు దొంగిలవాడు ఇక మీదట దొంగిలక, ఎవరిని కూడా మోసము చేయక, ఎవరి యొద్ద కూడా నీవు అన్యాక్రాంతంగా తీసుకొనక, ఎప్పుడు కూడా ప్రభువు బిడ్డగానే పరిగణింపబడుతూ నీ యొక్క లెవెల్స్, నీ యొక్క స్థాయిని మించిపోకుండా నీవు ఎల్లప్పుడూ కూడా క్రీస్తులో జీవించినట్లయితే నీకంతా కూడా మేలే జరుగుతుంది. అపవాది నీ దగ్గరకు రాడు, అపవాది నీ దగ్గరకు రాడు, దూరం అయిపోతాడు. పంచిపెట్టుటకు వీలు గలుగు నిమిత్తం నీ చేతులతో మంచి పని చేయుటకు కష్టపడవలను. అపవాది ఎప్పుడైతే నీ దగ్గర నుంచి దూరం అయిపోతాడో, నీవు క్రీస్తు బిడ్డవే, నువ్వు క్రీస్తు బిడ్డవు కనుక సమస్తము కూడా మంచి పని చేయటానికే క్రీస్తు వారు నీకు సహాయం చేస్తారు. క్రీస్తు బిడ్డగా నువ్వు ఎప్పుడైతే తయారవుతావో, క్రీస్తుని ఎప్పుడైతే నీ హృదయపూర్వకముగా ఆయనను అంగీకరిస్తావో, అప్పుడు నీలో అంతా మంచే జరుగుతుంది తప్ప చెడ్డ లక్షణాలు ఏమి కూడా నీలో
కనపడవు. కాబట్టి అన్ని మంచి పనులు చేయటానికే నీ హృదయము ప్రేరేపించబడుతుంది. క్రీస్తు బిడ్డలతో సహవాసం చేయటానికి నీ మనసు ప్రేరేపించబడుతుంది. క్రీస్తు బిడ్డలతో నీవు అనేకమైనటువంటి మంచి మంచి కార్యాలలో నీవు పాల్గొనడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకయ్యానంటే అపవాది నీ దగ్గర నుంచి ఉండదు గనుక. వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. క్రీస్తు నిమిత్తము నీవు చేసినటువంటి పని మంచి పని అయి ఉండాలి. అదంతా కూడా అది నీ క్షేమాభివృద్ధి కలుగుటకై అనుకూల వచనమే పలుకోవలను కానీ క్రీస్తులో మంచి పని చేయటానికి ప్రతి వారిని కూడా పురుగులపటానికి వీలు కలుగుతుంది. క్రీస్తులో నువ్వు ఉన్నావు గనక క్రీస్తు పనులనే చేయటానికి నీవు ఇష్టపడతావు. క్రీస్తు నీలో నివసిస్తున్నారు కనుక నీవు కూడా ఆ క్రీస్తు పనిని మంచిగా నెరవేర్చటానికి నీవు ఇష్టపడతావు. అంతే తప్ప చెడ్డ పని చేయటానికి నీవు ఇష్టపడవు. అయితే కొందరిలో ఇటు క్రీస్తు పని కొంతవరకు ఉంటుంది, కొందరిలో ఇటు దుష్ట పనులు చేయటానికి కూడా ఒకే మనిషిలో రెండు రకాలైనటువంటి పనులు కనపడతా ఉంటాయి. కానీ వాక్యాన్ని వినుచున్న నీవు క్రీస్తు కొరకు జీవించు, క్రీస్తు యొక్క మంచి పనులు చేయి. ప్రభువారు నీకు ఇచ్చినటువంటి ఆ తలాంతులను నిలబెట్టుకో. క్రీస్తు వారి ద్వారా నీవు నిలబెట్టుకున్నావు కనుక, క్రీస్తు వారి ద్వారా నీవు ఆ తలాంతులను పొందుకున్నావు కనుక నీ యొక్క తలాంతులను క్రీస్తు కొరకు ఖర్చు పెట్టు. క్రీస్తు వారి కొరకు నీవు ఖర్చు పెట్టు. క్రీస్తు వారి విషయంలో నీవు మంచిగా ప్రవర్తించు. నీ ప్రవర్తన అంతా కూడా తగ్గింపు కలిగినటువంటి జీవితంలో జీవించాలి. అలాగ జీవించినట్లయితే దేవుడు నిన్ను ప్రతి విషయంలోనూ కూడా ఆయన హెచ్చిస్తారు. ఆయన హెచ్చించడానికే అవకాశం కలుగుతుంది. నీవు సాతాను బిడ్డవైతే దేవునికి నీవు దూరముగా ఉంటావు. క్రీస్తుని కలిగి ఉన్న బిడ్డవైతే నీలో ఇంకా ఎక్కువగా క్రీస్తు వారు నివసించటానికి ఆ యొక్క హృదయాన్ని నీవు ఖాళీ చేసుకున్నట్లయితే ఆ హృదయంలోకి క్రీస్తు వారిని ఆహ్వానించు. అలా ఆహ్వానించినట్లయితే నీ జీవితము ఎంతో శాంతికరముగా ముందుకు సాగుతుందనేటువంటి సంగతిని మర్చిపోకూడదు. ఇటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ కూడా తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన యేసయ్య మీకు స్తోత్రములు తండ్రి. ఎంతవరకు మీ వాక్యము ద్వారా మీ ప్రియ బిడ్డలతో మాట్లాడారు నాయన. ప్రతి వారికి కూడా మంచి మనసును అనుగ్రహించిన తండ్రి. మీ వాక్యాన్ని వినగలిగినటువంటి మనసును దయచేయండి నాయన. ఇదిగో నా ప్రభువా, మీ ప్రియ బిడ్డల యొక్క కుటుంబాలలో ఏ విధమైనటువంటి శాంతి లేక, అనారోగ్యముతో, అప్పుల సమస్యలతో,
బాధపడుచు ఉన్నారో నా ప్రభా, ఒకసారి మీ కన్ను దృష్టి బిడ్డలపై ఉంచండి నా ప్రభువా. వారి యొక్క అవసరతలను తీర్చండి నాయన. వ్యాధిగ్రస్తులను ముట్టండి తండ్రి, వారిని స్వస్థపరచండి నా ప్రభువా. కుటుంబంలో మంచి మేళ్లతో నింపమని, మీరు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలకు ఎల్లప్పుడూ కూడా మీ ప్రియబిడ్డలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారే ఉండేలాగున సహాయం చేయమని, ఈ చిన్ని మనములు మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చుని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.